పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 27 వరకు ఉన్నటువంటి మాటలు ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వారి వలె పరిగెత్తువాడును కాను. గాలిని కొట్టినట్టు నేను పొట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నా శరీరమును నలగొట్టి దానిని లోపర్చుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు మన జీవితాల్లో సంఘము బహుమానములు పొందటానికి దేవుడు పిలుచుకున్నాడు. కనుక ఆ బహుమానమును పొందుకోవటానికి మనం ఏం చేయాలంటే మనం పరిగెత్తాలి. ఆ పరిగెత్తుతున్నటువంటి మనము గురి కలిగే మనం ఇక్కడ ప్రయాణం చేస్తున్నాం. మనం ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. ఆ ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలమునిస్తాడు. ఆ ప్రార్థన ద్వారా నా జీవితము, నా కుటుంబము బాగు చేయబడుతుంది. ఆ గురితోనే ఇక్కడికి వస్తున్నాం. ఆ గురితోనే ఇక్కడ మనందరం ప్రార్థనలు చేస్తున్నాం. అంటే గురి లేని వారు మాత్రము కాదు. నా ప్రార్థనలు దేవుడు వింటాడు, నా ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు, నా ప్రార్థనను బట్టి నా జీవితము దేవుడు ఉన్నతంగా మారుస్తాడు. అందుకే ఒక గురి కలిగినటువంటి సంఘముగా మనం ఇక్కడ పనిచేయాలి. ఒక గురి లేని వారుగా ఇక్కడ మనం ఎవరు కూడా నిర్లక్ష్యం ఉండటానికి వీలులేదు. ఈ లోకములో ఆ పరుగు పందెంలోకి వెళ్ళేటువంటి వారు ఏం చేస్తారు అంటే ఆ పరుగు పందెము కొరకు వారు మితముగా ప్రతి విషయంలో కూడా వారు ఎలా ఉంటారు? మితముగా ఉంటారు. చాలా పొదుపుగా, చాలా జాగ్రత్తగా. ఎక్కడ వారు ఆరోగ్యం పోతుందో, ఎక్కడ వారు ఆ పందెములో ఒకవేళ బలహీనైపోతారని చెప్పేసి వారంట శరీర పుష్టి కొరకు వారి యొక్క శరీరమును చక్కగా దృఢంగా బలంగా ఉంచుకోవటానికి వారు ఏం చేస్తారంట అన్నిటినీ జాగ్రత్తగా మితముగా తీసుకుంటూ ఎక్కడ బలహీనలు కాకుండా, అనారోగ్యం అనేది రాకుండా ఆ పందెపు రంగములో సురుకుగా పరిగెత్తడానికి కావలసిన ప్రతి దానిని వారు చేస్తారు. అయితే వారు అలాగూ చేసి వారు బహుమానములు సంపాదించుకున్న దాని విషయంలో అంటున్నారు, వారు క్షయమైన వాటినే వారు సంపాదించుకుంటున్నారు. మనమైతే అన్నాడు అక్కడ, మనమైతే ఇక్కడ మనం ఉన్నటువంటి పందెపు రంగములో ఇక్కడ మనము అనేకమైనటువంటి పొదుపుగా మనము కూడా మాట విషయంలో కావచ్చు, స్నేహాల విషయంలో కావచ్చు, ఆ ఆశలు కోరికల విషయాలు కావచ్చు, ప్రతి విషయాలలో కూడా మనం ఎలా ఉంటున్నామంటే మితము కలిగి జాగ్రత్తగా భక్తి చేస్తున్నాం. అందరిలాగా స్వేచ్ఛగా, అందరిలాగా లోకానుసారంగా, అందరిలాగా ఒకవేళ నాకున్న బలమును బట్టి, నాకున్నటువంటి స్థితిని బట్టి నేను కూడా జీవించవచ్చు కదా. కానీ నేను అలా జీవించటానికి వీలులేదు. నేను క్రీస్తు కొరకు ఖైదీగా నేను పట్టబడ్డాను.
నేను క్రీస్తు కొరకు నేను జీవించవలసిన వాడినై ఉన్నాను. అందుకే నా శరీరము ఒకవేళ ఏదైనా ఆశలను కోరికలను రేకెత్తిస్తున్నట్లయితే నా శరీరమును నేనేం చేస్తున్నాను అంటే నేను నలగ కొట్టుకొనిస్తున్నాను. అది ఇక్కడ మన జీవితాల్లో మనం చేస్తున్నది బహుమానముల కొరకు. సంఘము ఏం చేయాలి అంటే ఆ బహుమానములు సంపాదించుకోవటానికి మన బహుమానములకు వ్యతిరేకముగా ఏదైనా ఉన్నట్లయితే దానిని మనం ఏం చేయాలన్నమాట, నలగొట్టుకోవాలి. ఇక్కడ ఆ నలగొట్టుకున్నప్పుడే నలగొట్టబడుకోకుండా దానిలో నుండి సువాసన వస్తుందా, నలగొట్టబడకుండా అది ఆ యొక్క సువాసనను వెదజల్లగలుగుతుందా? కనుక క్రైస్తవ యొక్క జీవితము నలగొట్టబడుతూనే ఉండాలి. ఈ నలగొట్టబడుతున్నప్పుడే మన భక్తి ఏమిటో, మన నీతి ఏంటో, మన యథార్థత ఏంటో అది బయటికి వస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారు నలగొట్టబడటం బట్టే, ఆయన అన్ని శ్రమలు పొందుట బట్టే లోకములో అనేక మంది దేవుళ్ళు దేవతలు అనేక మంది ఉన్నప్పటికీ ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తూ ఉన్నారు. అనేక మంది యేసు ప్రభుని దేవుడుగా అంగీకరిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయన లోకములో అన్ని విధాల పరిశోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు. ఆ పరిశోధనలో, ఆ పరీక్షలో ప్రభు గెలిచాడు. ఆయనలో ఏ దోషము లేదని, ఆయన పరిశుద్ధుడని, ఆయన ఉన్నతమైనటువంటి దేవుని కుమారుడు అని ఆయన రుజువు చేయబడ్డాడు. ఆ రుజువు చేయబడ్డను బట్టి లోకమంతా ఏం చేస్తుంది అంటే దేవుని బిడ్డలుగా వారు మార్చబడటానికి వారందరూ కూడా ప్రభు దగ్గరికే వస్తున్నారు. ఏదైనా అవసరతలు, ఏదైనా కష్టాలు, ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ ప్రభు ఒక్కరే తీర్చగలరని వారందరూ కూడా ప్రభు దగ్గరికి రావటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, బహుమానములు పొందబడటానికి లేక బహుమానములు పొందుటకు సంఘం ఏం చేయబడుతుందన్నమాట, హెచ్చరించబడుతూ ఉంది. ఎటువంటి బహుమానం పొందటానికి సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎటువంటి బహుమానములు దేవుడు మనకి ఇవ్వటానికి దేవుడు హెచ్చరిస్తున్నాడు అంటే ఒకటి దేవుని పిలుపుకు కలుగు బహుమానములు సంపాదించుకోవాలి. దేవుని పిలుపుకు కలుగు బహుమానములు సంపాదించుకోవాలి. ఈ దేవుని పిలుపుకు కలుగు బహుమానములు దేవుడు, ఆ పిలిచిన దేవుడు, ఆ పిలుపు అందుకుని దేవుని బిడ్డలుగా ఎవరైతే నమ్మకముగా కొనసాగుతున్నారో నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఉన్నాయి, తప్పకుండా బహుమానములు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని పిలుపును బట్టి దేవుడు నిన్ను మంచి బహుమానములతోనే దేవుడు దీవించడానికి స్థలం తోడుకొచ్చారు. ఈ 40 దినాలు నీ జీవితంలో దేవుడు నీ కొరకు చిత్తపరిచిన బహుమానములు సంపాదించుకోవాలి. అది దేవుడు ఖచ్చితంగా మనకు దేవుడు ఇస్తాడు. దాని కొరకు మనం ఏం చేయాలంటే నమ్మకముగా మనం ఉందాం. పిలిపిలి రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనములో చక్కటి మాట రాయబడింది. పౌలు గారు చాలా చక్కగా చెబుతున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలెనని ఆ గురి యొద్దకే. దేవుని దగ్గర ఏముందంట? ఉన్నతమైన బహుమానములు ఉన్నాయి. కనుక మనందరం ఏం చేయాలి? మనం దేవుని యొద్దకే. గురి ఎవరు అంటే ఆ బహుమానములు ఇచ్చే ఆ దేవుడు మాత్రమే. ఇక్కడ నీ ప్రార్థన గురి, నీకు స్వస్థత కావాలన్నా, నీకు గర్భఫలము కావాలన్నా, నీకు ఉద్యోగం కావాలన్నా, లేదా గృహాలు కావాలన్నా, లేదా కోర్టు సమస్య నుంచి విడుదల పొందాలన్నా, లేదా ఈ లోకములో నీవు ఎదురవుతున్నటువంటి అనేకమైన శోధనల నుంచి నువ్వు తప్పించబడాలన్నా, ఏది ఏమైనప్పటికీ వాటిలో నీకు విజయమునిచ్చేవాడు దేవుడు ఒక్కడే. ఆ గురిని కలిగి ఇక్కడ మనము ప్రార్థన చేయగలిగినట్లయితే ఖచ్చితంగా
ఆ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నతమైన బహుమానములు దేవుడు సిద్ధపరిచాడు. ఇక్కడ ఎవరిని దేవుడు ఒట్టిగా దేవుడు పంపించాడు. ఎవరిని దేవుడు ఒట్టిగా పంపించాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఆయన సిద్ధపరిచిన ప్రతి ఒక్క దీవెనను, ప్రతి ఒక్క ఆశీర్వాదములను మనం పొందుకోవాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు దానిని సంపాదించుకోవాలి. అందుకు దేవుడు బెతస్దా కోనేటిలో దిగిన ప్రతి ఒక్కరూ బాగుపడినట్లు ఈ స్థలములో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు బహుమానములు దేవుడిస్తున్నాడు. విశ్వాసముతో మనం చేయాల్సింది ఏంటంటే, నమ్మికతో ఇక్కడ ప్రార్థన చేయండి. నమ్మికతో ప్రార్థన చేయండి. నా దేవుడు నన్ను గెలిపిస్తాడు. నా దేవుడు నన్ను గెలిపిస్తాడు. నా దేవుడు నన్ను ఓడిపోనివాడు. నేను చేస్తున్న ప్రార్థన ఏ రాయికో రప్పకో జీవం లేని దానికో కాదు నేను చేసేది, ఒక జీవము కలిగిన దేవునికి. ఆయన నా ప్రార్థన వినేవాడు. ఆయన నాకు సహాయమును చేయటానికి శక్తి కలిగినటువంటి బాహువులు కలిగిన వాడు. ఆయన నా కొరకు ఏదైనా చేయటానికి మంచి సహృదయమును కలిగిన వాడు, కఠినమైన వాడు కానే కాదు. అందుకే మనందరం దేవుని యొక్క మందిరము నీకు మంచి బహుమానములను ఇస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎలా చేయాలి? శ్రద్ధగా చేద్దాం. అశ్రద్ధగా వద్దు. ఆశతో చేద్దాం. విశ్వాసంతో చేద్దాం. నీ దీక్ష, నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ సమర్పణ, నువ్వు దేని కొరకైతే కఠోరముగా దేవుని పాదాలు పట్టుకొని నువ్వు బ్రతిమలాడుతున్నావు, ప్రార్థిస్తున్నావు, ఆ దేవుడు తప్పకుండా నీకు సహాయమును చేస్తాడని నువ్వెంతైతే దేవుని పాదాలు పట్టుకుని అడుగుతున్నావో, నీ ఊహించిన దానికి కూడా నీ ఊహలకు అందనంత దేవుని యొక్క కృప ఈ సంవత్సరము దేవుడు నింపబోతున్నాడు. నీ పాత్ర నింపబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు సమృద్ధిగా నింపబోతున్నాడు. నీ గిన్నె నిండి దేవుడు పొర్లిదట్లుగా దేవుడు చేయబోతున్నాడు. కనుక అది మనకు కావాలి అంటే మనం జాగ్రత్తగా గురి కలిగి ఇక్కడ మన ప్రార్థనలు మనం చేయాలి. ఆయన ఒక్కరు తప్ప మనం నింపేవాడు, ఆయన ఒక్కరు తప్ప మనం దీవించేవారు, ఆయన ఒక్కరు తప్ప మనం గెలిపించేవారు, ఆయన ఒక్కరు తప్ప మన బహుమానములతో మనలను విజయ పదములు ఊరేగింపజేసేవారు ఈ లోకములు ఎవ్వరునూ లేరంతే. అంతే అంటాడు, ఓడిపోనివ్వడు మన దేవుడు, మనలను ఓడిపోనివ్వడు. హల్లెలూయా. రెండవది చూద్దాం. పిలుపుకు తగిన బహుమానము దేవుడు తన బిడ్డలకు ఇచ్చేవారనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎలాంటి బహుమానములు ఇస్తున్నాడు అంటే శాశ్వతమైన బహుమానములు ఇస్తున్నాడు. సామెత గ్రంథము 11వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం. భక్తిహీను యొక్క సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు. ఇప్పుడు శాశ్వతమైన బహుమానము దేవుడు మనకివ్వాలి పిలిచిన వానికి. ఈ పరుగు పందెములో పరిగెత్తుతున్నటువంటి వాడికి, ఈ పరుగు పందెములో పరిగెత్తుతున్నటువంటి వానికి దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? బహుమానములు ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఈ బహుమానములు పొందుకునేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే నీతిగా ఉండాలి. హల్లెలూయా. అంటే నీవు నీతిగా ఉన్నప్పుడు ఆ నీతిని బట్టి దేవుడు ఏమిస్తానంటున్నాడు? శాశ్వతమైన బహుమానములు దేవుడిస్తాడు. అందుకే ఈ నీతి కొరకు మనం ఏం చేయాలి? ఆకలి తప్పికలు అయినప్పటికీ సహించాలి, దెబ్బలైనప్పుడు సహించాలి, అవమానములైన సహించాలి. ఈ నీతిని సంపాదించుకోవటానికి ఏ దుర్నీతి అయితే నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని పాడు చేస్తుందో దానిని తరిమి కొట్టడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ మన ప్రార్థనలు
మనం చేయాలి. ఎప్పుడైతే ఆ నీతిని సంపాదించుకోవటానికి ఈ దుర్నీతి మనలో ఏదైతే ఉందో, ఈ స్వార్థం ఏదైతే ఉందో, ఈ ఆశలు కోరికలు ఏవైతే ఉన్నాయో, వాటిని మనం ఏం చేయాలంటే పౌలు చెప్పినట్లుగా నేను నలగొట్టుకొనుస్తున్నాను. ఎప్పుడైతే మనం ఈ పనిని దేవుడు చేయటానికి నీకు అప్పగించాడో, చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడో, చేయటానికి చిత్త మనసుతో దేవుడు నేను ఇక్కడికి పిలుచుకొచ్చాడో, ఇక్కడ నమ్మకముగా చేద్దాం. నీ ఊరికి వచ్చి ఎవరినో మోసం చేయాలంటే వద్దు. నీ బహుమానాలు పోగొట్టుకుంటావు. దేవునికి ఇచ్చిన విలువైనటువంటి దైవ కృపను పోగొట్టుకుంటావు. అందుకే మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు, మనం వెక్కిరించబడతాం. నీవు దీవించబడటానికి దేవుడి సమయం ఇచ్చాడు. నీ సమస్యల నుంచి బయటకు రావటానికి దేవుడి సమయం ఇచ్చాడు. దేవుడు నీకు ఒక మంచి బహుమానములు దేవుడు నీకు అందించడానికి దేవుడి సమయం ఇచ్చాడు. దీనిని నిర్లక్ష్యముగా చేయవద్దు. ఇది నిర్లక్ష్యముగా భావించవద్దు. ఇది నీకు ఆశీర్వాదకరమైనది. ఒక శాశ్వతమైనటువంటి బహుమానములను దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది నీకు ఇవ్వాలి అంటే నీవు నీతిగా ఇక్కడ భక్తిని చేయాలి. ఇక్కడ నీతిగా నీ జీవితమును నీతిగా మార్చుకోవటానికి, భక్తిగా మార్చుకోవటానికి, పవిత్రముగా మార్చుకోవటానికి ఇక్కడ నువ్వు ప్రయాసపడి కానీ ఇక్కడ నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నీ నీతికి తగినట్లుగానే దేవుని బహుమానాలు సిద్ధంగా ఉన్నాయి. నీ నీతికి తగినట్లుగా, నీ ప్రార్థనకు తగినట్లుగా, నీ ఒప్పుకోలుకు తగినట్లుగా దేవుడు నీకు మంచి బహుమానములు దేవుడు ఇక్కడ ఇవ్వబోతున్నాడు. అంటే ఏ బహుమానం పొందుకోవాలన్నా అది నీ మీదే ఆధారపడుతుంది. ఇచ్చేవాడు సిద్ధముగానున్నాడు. అది పొందుకోవటానికి ఆశ కలిగి ఆ పరుగు పందెములకు వచ్చేటువంటి మనము లోకములో అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త కలిగి బ్రతకవలసింది బాధ్యత మందే. సరి చేసుకోవాల్సిన బాధ్యత మందే. అది పొందుకోవటానికి కావలసినటువంటి సిద్ధపాటు కలిగి జీవించవలసిన బాధ్యత మందే. ఎప్పుడైతే ఆ విధంగా మనం సిద్ధపడుతున్నామో, ఎప్పుడే ఆ విధంగా మనం భయపడుతున్నామో, ఎప్పుడైతే ఆ విధముగా మనం విరిగి నలిగిన మనసు కలిగిన వారికి ఉంటున్నామో, దేవుని ఆశీర్వాదము నిన్ను దాటి వెళ్ళిపోదు. కంతే, నిన్ను దాటి వెళ్ళిపోదు. ఈ సంవత్సరం నీ జీవితాన్ని దేవుడు అంత ఘనమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపాలని ఈ గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే నీకు రక్షణ సమయము. ఇది దాటిపోతే మరలా దేవుడు ఆ అవకాశము దేవుడిచ్చినప్పటికీ మనం ఉంటామో లేదో తెలియదు. మన ఆయుష్ ఏంటో, మన ప్రాణం ఏంటో, మన జీవితాలు ఏంటో మనకు తెలియదు. ఒక గడ్డి పువ్వు లాంటి వారిని ఎండ సూర్యరశ్మి ఆ గడ్డి మీద తగలగానే, లేదా పువ్వు మీద తగలగానే గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది. మన జీవితంలో కూడా అంతే. ఏ టైఫాయిడ్ జ్వరాలు రావచ్చు, లేకపోతే ఏ భయంకరమైనటువంటి దోమ కుట్టి, అంతేనా? ప్రపంచాన్ని జయించడానికి వచ్చినవాడు ప్రపంచాన్ని జయించగలిగాడు, కానీ ఒక చిన్న దోమను జయించలేక చనిపోయాడు కదా. జాగ్రత్త. ఈరోజు నీ జీవితము ఎప్పుడు ఏ విధంగా బలహీనంగా మార్చబడుతుందో ఎవరికి తెలుసు? ఎప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఎవరికి తెలుసు? జాగ్రత్త. రాజమండ్రి దగ్గర ఒక కుటుంబము, స్కూల్ టీచర్గా తల్లి, తండ్రి ఏమో బ్యాంకు ఉద్యోగంగా ఉన్నాడు, ఒకడే కొడుకు. తండ్రికేమో 49 సంవత్సరాలు, భార్యకేమో తల్లికేమో 43 సంవత్సరాలు. అతను సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చదువు మీద దృష్టి లేకుండా పబ్జీ గేములు ఆడుతున్నాడు. తల్లిదండ్రులు చదువుకున్నవారు కాబట్టి బిడ్డ చెడిపోతున్నాడని అనేక సార్లు తల్లిదండ్రులు బిడ్డని గద్దిస్తుంటే తల్లిదండ్రుల మీద పగ, కోపాన్ని పెంచుకున్నాడు. అలాగే గద్దించేసరికి ఒక కత్తిని తీసుకొచ్చేసి ఇద్దరిని పొడిసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతడు
ఒక బిర్యానీ ప్యాకెట్ని ఆర్డర్ చేసుకుని అది తిని అతడు కూడా బిల్డింగ్ మీద కిందకు దూకి అతడు కూడా చనిపోయాడు. ఎంత శనికావేశం చూడండి. కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డల చేతిలో చనిపోతారని ఆ పెంచిన బిడ్డలే తల్లిదండ్రుల్ని కడతీరుస్తారని అనుకుంటే వాళ్ళు పెంచుతారా? వారి మీద ఆశలు పెట్టుకుంటారా? కాల పరిస్థితులు ఎంత భయంకరంగా మారిపోతున్నాం. మన ఇంట్లోనే మనకు రక్షణ లేని పరిస్థితి, మన ఇంట్లోనే మనకు శత్రువులు. జాగ్రత్త. దేవుడు అందుకే నీకు ఒక విలువైన జీవితాన్ని ఇచ్చాడు. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు, ఎన్నో ఆశలు కలిగి ఉన్నావు. నా బిడ్డలు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో, కలలతో మన బిడ్డలు పెంచుతున్నావు. రాత్రనక పగలనక, ఆరోగ్యం బాగోపోయినా, మనకు సరైనటువంటి సౌకర్యం లేకపోయినా నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఏడుస్తూ శ్రమపడుతున్నావు. ఎండనక వానకి శ్రమపడుతున్నావు. ఆ బిడ్డలే ఇలాగూ. అందుకే ఆ బిడ్డల కొరకు ఆ దుర్దినములు రాకమునుపే, ఆ పరిస్థితులు రాకమునుపే నీ కుటుంబాన్ని కట్టగలిగిన వాడు, కఠినమైన వారిని సహితము మార్చగలిగినటువంటి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే దీనిలో నువ్వు విజయం సాధిస్తావు. ఈ పందెములో నువ్వు గెలుపు సాధిస్తావు. నీ బిడ్డలను రక్షించుకోగలుగుతావు, నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావు. నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి నీ కుటుంబాన్ని తప్పించుకున్నటువంటి వ్యక్తి అవుతావు. అందుకే ఈ పందెము చాలా విలువైనది, ఈ ప్రార్థన చాలా విలువైనది, నీ ముందు ఉంచబడినటువంటి సమయం చాలా విలువైనది. దీన్ని వృధా చేయొద్దు. పోయిన సమయం మళ్ళా రాదు, పోయిన అవకాశం మళ్ళా రాదు, పోయిన వయసు మళ్ళా రాదు. చాలా విలువైనది. ఇది నీ జీవితాన్ని మార్చటానికి, నీ పరిస్థితులను మార్చటానికి దేవుడు నీకు ఇచ్చిన ఘనమైన సమయం ఇది. అందుకంటున్నాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక. ఎంతవరకు కష్టమో సంపాదన అది సంపాదించాలి, ఏదో ఒక గడ్డి గరిసి, ఏదో ఒకటి తిని, ఏదో ఒక మేసి, ఏదో ఒక సంపాదించాలి. అది కాదండి. నీ బిడ్డల క్షేమము కొరకు, నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వగలిగినటువంటి క్షేమ ప్రదాత అయినటువంటి దేవుని దగ్గర కడుపు కట్టుకొని అవకాశం దేవుడిచ్చాడు. ఇది నీ కాదు, దేవుడిచ్చాడు నీకు. ఇది అది నీ ఇంట్లో నువ్వు ఏర్పాటు చేసుకోవాలా. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. నేను నశించిపోవటం ఇష్టము కాక కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నలిగిపోతున్నావు. ఎప్పుడు నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల వస్తుందని నువ్వు ఏడుస్తున్నావు. ఈ దేవుడు నీకు ఆ విడుదలని ఇవ్వటానికి దేవుడి సమయాన్ని దేవుడిచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటాడు కదా, నేను తలుపు యొద్ద నిలబడి నేను తట్టుచున్నాను. అంతేనా? ఒక ఆయన ఈ తలుపు దగ్గర నిలబడి తడుతున్నాననే దానిలో ఒక చిత్రకారుడు ఆ చిత్రాలు గీశారంట. ఆ గీసిన వాడికి మంచి బహుమానం ఉందని చెప్తే ఒకదాన్ని ఎన్నిక చేసి దానికి ప్రథమ బహుమతి అని చెప్పారంట. ఆ ముగ్గురు జడ్జీల్లో ఇద్దరేమో 10 ఇచ్చారంట, ఒకరేమో 7 ఇచ్చారంట. 7 వాటితో ఆయన ముందంజలో ఉండి ఆయన గెలుపు పొందాడు. అయిపోయిన తర్వాత ఈ 7 మార్కులు ఇచ్చినటువంటి జడ్జి ఈ 10 మార్కులు ఇచ్చినటువంటి వానితో మాట్లాడుతున్నారంట. మాట్లాడుతూ ఏమంటున్నారంటే, అబ్బాయి మీకు కళ్ళు ఉన్నాయా? అక్కడ దేవుణ్ణి వేశారు, అక్కడ తలుపులు వేశాడు. ఆ తలుపుకి ఏమీ లేదు, బయటకు గడి లేదు. మరి గడి లేకపోతే, ఆ బయట గడి లేకపోతే మీరు 10కి 10 మార్కులు ఎలా వేశారు? కనుక మీరేం చేయాలి? అది మీరు గుర్తించలేదు కాబట్టి నేను గుర్తించి నేనేం చేశాను, 3 మార్కులు తగ్గించాను అని. అంటే వీళ్ళు కూడానంట 4 కోరుకుంటున్నారంట. ఈలోపుగా ఆ బొమ్మ గీసినటువంటి తను ఏమంటున్నాడంటే, ఇక్కడ మీరు ఏదైతే చెప్పారో ఆ సన్నివేశానికి అనుకూలముగా నేను ఇక్కడ పెయింటింగ్ వేశాను, ఈ డ్రాయింగ్ గీశాను. అక్కడ ఏంటి చెప్పింది అంటే, ఆయన తలుపు యొద్ద నిలబడి తలుపుని తడుతున్నాడు. తలుపు తడుతున్నాడు అంటే గడి ఎక్కడ వేయబడింది?
లోపల వేయబడింది. అంతే కదా, గెడి ఎక్కడ వేయబడింది? లోపల వేయబడింది. బయట ఉంటే ఏం చేస్తాడు? ఆయనే తీసుకుని లోపలికి వస్తాడు. కనుక లోపల ఉంది కాబట్టి ఈయన బయట ఉండి దానిని తడుతున్నాడు. అయ్యా నా స్వరం వినండి, అది తీస్తే నేను లోపలికి వస్తాను ఆయన పిలుస్తున్నాడు. అందుకే బయట గడి ఉండదు అనగానే అప్పుడంట ఈయన నేనే తెలియగలవాడిని, ఎదుటివాడు తప్పువాడు అంటాడు చూసారా, అప్పుడు తెలిసిందంట ఆయనకి తన తప్పు ఏంటో తనకు అర్థమైందట. చాలాసార్లు మన జీవితాల్లో మన తప్పులు మనకు తెలియదు. మనమేదో యథార్థవంతులమి, నేనేదో ఎదుటివాడు తప్పు చేస్తున్నాడు మనం అనుకుంటున్నాం. అది గీసిన వాడికి ఒక్కడికే తెలుస్తుంది. ఆ అనుభవం ఏంటో, దాని యొక్క పరిస్థితులు ఏంటో అతనికి ఒక్కడికే తెలుస్తాయి. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు తడుతున్నది ఎందుకో తెలుసా? నువ్వు అనేక సంవత్సరాలుగా ఏడుస్తున్నవే, కన్నీరు కారుస్తున్నవే, ఒక్కసారి నాతో మాట్లాడయ్యా, ఒక్కసారి ఈ దీన దరిద్రురాలతో దగ్గరికి రానైనా నాకు సహాయమును దయచేయమని అడుగుతున్నవే. దాన్ని విన్న దేవుడు నీ దరిద్రత నుంచి, నీ బాధ నుంచి, నీ కష్టము నుంచి, నీ కన్ను నుండి విడుదల కలుగు చేయటానికి ప్రభువే నీ దగ్గరికి వచ్చాడు. ఒక్కసారి మూయబడిన కఠినమైన, ఎన్నిసార్లు గద్దించిన లోబడినటువంటి నీ జీవితం ఈ సంవత్సరం లోబడటానికి దేవుని ప్రేమకు, దేవుని స్వరానికి అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. కఠినంగా ఉండి ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు. ఈ 40 దినాలు నువ్వు కఠినపరచుకోవటానికి అది ఇక్కడికి నేను దేవుడు తీసుకొచ్చింది. కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు అన్నాడు, మెత్తన చేసుకున్నవాడే దీవించబడతాడు అన్నాడు. ఇక్కడ కఠిన చేయబడటానికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోవటానికి కాదు, ఇక్కడ మార్పు చెందాలి. ఇక్కడ దేవుని యొక్క స్వరమునకు, దేవుని యొక్క ఆ యొక్క మాటలకు విధేయత కలిగినట్లయితే బహుమానములు ఉన్నాయి, బహుమానములు ఉన్నాయి. ఆ బహుమానములు ఎవరికి ఇస్తారు అంటే, ఆయన స్వరమును విని ఎవరైతే ప్రభుని తన ఇంట్లోనికి చేర్చుకోవటానికి తెరుస్తారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప బహుమానములు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరం మూయబడిన జీవితం, కఠినమైన మన జీవితాలు ఖచ్చితంగా ఏం చేయబడాలి? తెరవబడాలి. తెరవబడాలంటే దేవుని చేతులు లేదు, ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అది పొందుకునేటువంటి మనం ఏం చేయాలి? ఆ మూయబడినటువంటి ఆ ద్వారాన్ని ఏదైతే మూసేసావో, ఏ ఆశలతో కోరికలతో అయితే మూసేసావో దాని నుంచి బయటికి రా. ఆ గడతి, ఆ ముసుగు తీసే. నేను దేవుని బిడ్డనని నమ్మించి మోసం చేసినావు, తీసేయి, ఆ ముసుగు తీసేయి. యథార్థతలోకి రా, విరిగి నలిగిన మనసులోకి రా. అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు అంటే భయములోకి రా. ఖచ్చితంగా దేవునికి సహాయమును దేవుడు, ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు. ఎవరు విరిగి నలిగి మనసు కలిగి ఉన్నారో వారిని దేవుడు దృష్టిస్తున్నాడు. దేవుడు దృష్టిస్తున్నాడు. ఆ దృష్టి నీ జీవితం పండబడుతుంది. ఆ విరిగి నలిగినటువంటి ఆ యొక్క జీవితాన్ని దేవుడు 30 60 100 అందుకంటున్నాడు, విత్తనములు విత్తుచున్నాం, మంచి నేలలో పడిందా? మంచి నేలగా నీ జీవితం ఉందా? 30 కాదు, 60 కాదు, 100 దేవుడిని దీవించాలన్నాడు. అందుకే దీవెనలు ఉన్నాయి. ఇక్కడ లోపం మనలో ఉంది. సరి చేసుకోవలసింది మనము, దిద్దుకోవలసింది మనము. దేవుని ఆశీర్వాదాలు నాకు రావాలి అని లూదియా హృదయం తెరవబడినట్లుగా మన హృదయాలు తెరవబడాలి. అది తెరవబడినప్పుడే దేవుని ఆశీర్వాదములు నీలోనికి వస్తాయి. అంటాడు కదా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ తలలు పైకి ఎత్తండి, మీ గుమ్మములను లేవనెత్తండి. మహిమగల రాజు, స్వస్థపరచగలిగిన వాడు, నీ కన్నీటిని తొడగలిగిన వాడు, నీ కుటుంబాన్ని బాగు చేయగలిగిన వాడు. అందుకే దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన బహుమానము దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంట? మనం ఎప్పుడైతే నీతిగా ఇక్కడ విత్తుతున్నామో, నీతిగా ఇక్కడ మనము విత్తుతున్నామో, అప్పుడే 100 ఆశీర్వాదం దేవుడిస్తాడు. శాశ్వతమైన ఆశీర్వాదం దేవుడిస్తాడు. హల్లెలూయా. ఇక 3వదిగా మనం చూసినట్లయితే సంపూర్ణమైన బహుమానము. 3వది ఏంటనమాట? ఏ బహుమానం ఇది?
ఏ బహుమానము? సంపూర్ణమైన బహుమానం. కొంతమంది శాంతం అని పేరు పెట్టుకుంటారు, ఆమెకి ఎప్పుడు శాంతమే ఉండదు. ఇంకా కొంతమంది ఏం పేర్లు? సమాధానం అని పేరు పెట్టుకుంటారు, ఆమెకి ఎప్పుడు భర్తతో ఉండదు, పిల్లలతో ఉండదు, తల్లిదండ్రులతో ఉండదు, ఇంకా పాస్టర్ గారితో కూడా ఉండదు. పేరు మాత్రం చూసారా? అందుకే దేవుడు అబ్రాహాముని అబ్రహాముగా మార్చాడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు, పేతురుని కేపాగా. ఏంటంటే అటు చూస్తారు, ఎవరెవరు మార్పు చెందారో కూడా చెప్పలేకపోతున్నారు కదా. పౌలుని సౌలుని పౌలుగా మార్చాడే లేదా? కనుక ఈరోజు నీవు మార్పు చెందితే ఆశీర్వాదాలు ఉన్నాయి. మార్పు చెందకుండా ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? మార్పు చెందుదాం. ఆ మార్పు చెందటానికి దేవుడి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. మార్పు కొరకే ఇక్కడ మనము ప్రార్థన చేస్తున్నాం. మార్పు కొరకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు మార్పు కొరకు విధేయత కలిగి ఉంటావో, మార్పు నీకు తథ్యమే, మార్పు నీకు సొంతమే, మార్పు ఖచ్చితంగా నీకు బహుమానాలని ఖచ్చితంగా తీసుకొస్తుంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సంపూర్ణమైనటువంటి బహుమానం. ఋతు గ్రంథము 2వ అధ్యాయం 12 వచనం చదువుదాం. 2వ అధ్యాయము 12 వచనం చదువుదాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడు యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని. ఎవరిచ్చింది ఈయన ఎవరండి? అక్కడున్న గొప్ప ధనవంతుడండి, బోయజు రాజు. ఈ కృప ఈ కుటుంబము దేవుడిచ్చిందే నీకు. నువ్వు దీని కొరకు ఆయన బలిష్టమైనటువంటి రెక్కల కిందకు వచ్చావు నువ్వు. అందుకే దేవుడు నీకు ఈ బహుమానములను దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని రెక్కల కిందకు రావాలి, అక్కడే నీకు బహుమానము. నువ్వు ఎక్కడెక్కడో ఉండి నీ మనసు ఎక్కడో ఉండి, నీ ఆలోచనలు ఎక్కడో ఉండి, నీ బ్రతుకు ఎక్కడో ఉండి, దేవుళ్ళు నాకు ఆశీర్వాదం కావాలంటే ఎలా దొరుకుతాయి? మన మనసు, మన దృష్టి, ఆలోచనలన్నీ ఎక్కడ ఉండాలి? దేవుని మీదే ఉండాలి. నా ప్రభువే నాకు సహాయమును చేయగలడు, ఆయన తప్ప నాకు ఎవ్వరూ లేరు. అందుకంటాడు, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, ఎక్కడ చచ్చిపోతే అక్కడ చచ్చిపోతాను, మరణం తప్ప ఏది మళ్ళను అంతే. నువ్వు ఏది తింటే అది తింటాను. ఇప్పుడు ఈమె ఎవరితో పోల్చుకుంటుంది? ఒక యవనస్తురాలు అన్నీ ఊడిపోయినటువంటి ముసలాముతో పోల్చుకుంది. మనమైతే ఈ వయసులో ఆ ముసలి దానితో ఏంటి? నాకు లోకములో చాలా ఉన్నాయి కదా వయసులో ఉన్నటువంటి వారు అనుభవించవలసింది. వాటిని విడిచిపెట్టేసి ఊడిపోయిన నాగల్లాగుండా ఈ ముసలాంతో నాకేంటి అనుకున్నట్లయితే ఆమెకి ఆ దేవుని కటాక్షము, ఆ దేవుని యొక్క బహుమానము, సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క బహుమానము ఆమెకు దొరికేదా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఎప్పుడైతే ఆ దైవ సన్నిధిని విడిచిపెట్టుకోకుండా, భర్త చనిపోయినా, ఆస్తి పోయినా, అన్నీ పోయినప్పటికీ కూడా నాకు దైవ సన్నిధి కావాలి, ఈ సహవాసాన్ని నేను విడిచిపెట్టను, అది ఆమెకు ఆశీర్వాదం అయిపోయింది. అందుకంటాడు, సహవాసముగా కూడుట మానవద్దు, రొట్టె విరుచుట మానవద్దు, ప్రార్థన చేయుట అన్నారా? ఈ సహవాసము, ఈ ప్రార్థన
రూతు యొక్క జీవితాన్ని దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి బహుమానములు సంపాదించుకోవడానికి ఏదైతే కారణమైందో, ఈ సహవాసము నీకు ఈ 45 దినాలు నీకు గొప్ప సంపూర్ణమైన దేవుని బహుమానము నీకు తెచ్చిపెట్టేదై ఉండాలి. ఇది నువ్వు ప్రభువునందు నువ్వు పడుతున్న ప్రయాస అసలు వ్యర్థమే కాదు అని నువ్వు ఎరిగి ఉందాం. ప్రయాసపడేవారు, కష్టపడేటువంటి వారు ఇది వ్యర్థము అనుకుంటే ప్రయాసపడలేడు. ఇది నాకు లాభము అనుకున్నవాడే ప్రయాసపడతాడు. ఇది నాకు మంచిని చేస్తుంది అనుకున్నవాడే దాని కొరకు ఎండైనా వానైనా పని చేస్తాడు. ఇది నాకు నష్టము అనుకుంటే ఎవరు పని చేయనే, ఎవరు దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నీకు ప్రయోజనమే, నీకు లాభమే అనుకుంటేనే నీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. నీవు దీని మీద చక్కని విశ్వాసత కలిగి ఉంటావు. ఈ సమయానికి నువ్వు రావాలని, నేను ఉపవాసం ఉండాలని, నేను దేవునితో సహవాసములు చేయాలని, నా జీవితంలో దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే ఉందో నేను దాన్ని విడిచిపెట్టేసి నేను పరిశుద్ధతలకు రావాలని ఎవరు చెప్పవసరలా. నీ కడుపు కాలుతున్నప్పుడు, నీకు అప్పులు ఉన్నప్పుడు, వచ్చే వారానికి నువ్వు కట్టాల్సినటువంటి ఏమైతున్నాయో అవి నువ్వు కట్టాలనుకున్నప్పుడు నీకు నువ్వే పనికి వెళ్తావు, నువ్వే వెతుక్కుంటావు. నీ అప్పుల కొరకు, నీ అవసరతల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వే వెళతావు, నువ్వే వెతుక్కుంటూ వెళతావు. నువ్వు వెళ్లకుండా ఉన్నట్లయితే అవమానమే కదా. నువ్వు వెదక్కుండా అలాగే ఉన్నట్లయితే నీకు నష్టమే కదా. ఎగతాళి చేయబడతావు కదా, హేళన చేయబడతావు కదా. జాగ్రత్త. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఎగతాళి చేయబడకూడదు, హేళన చేయబడకూడదు. ఎన్ని పోతున్నా, ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులను నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుని సన్నిధిని రూతు కోరుకుంది. అందుకే దేవుడు ఆమెకి ఏమిచ్చాడు? సంపూర్ణమైన బహుమానము దేవుడు ఆమెకి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఉన్నతమైన దేవుడు బహుమానాలు దేవుడు అనుగ్రహించాడు. అక్కడి నుండే దావీదు వచ్చాడు, అక్కడి నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఆ వంశముల నుండే, ఆ గర్భవాసముల నుండే. ఎంత అధిక్యత అండి. అయిపోయింది అనుకున్న ఆ కుటుంబానికి ఇక ఆశీర్వాదం ఏమీ లేదు, భర్త పోయాడు కదా, అన్నీ పోయాడు, ఏమీ లేదు అనుకునేటువంటి దానికి అంటాడు 3 భార్యన జీవితాలను దేవుడు స్వీకరింపజేస్తాడు. ఈ ఉపవాస కూడికలు నీకు స్వీకరింపజేసేది, నీకు సంపూర్ణమైన బహుమానములను అనుగ్రహించేది. 4వదిగా మనం చూసినట్లయితే అత్యధికమైన బహుమానములు. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఇది జరిగిన తరువాత అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అప్పటికి అబ్రహాముకి సంతానము లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు భయపడవద్దు, సంతానము లేదని భయపడవద్దు, నేను నీకు ఇస్తానని చెప్పానే. ఆ దేవుని మీద నమ్మిక ఉంచు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ బహుమానం నేనేం చేస్తానంటున్నాడు? అత్యధికముగా నేను ఆ బహుమానం నేను దీవిస్తాను, అత్యధికముగా. హల్లెలూయా. దేవుడు ఏమీ లేనప్పుడే అత్యధికముగా ఇస్తానన్న దేవుడు ఏం చేశాడు? మాటను కొట్టివేయకుండా దేవుడు ఏం చేశాడు? ఇస్తానన్న మాట ప్రకారముగానే అత్యధికంగా దేవుడు దీవించాడు. అంటాడు కదా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము అబ్రహామును బట్టి ఆస్వాదించబడుతున్నది. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును బట్టి దీవించబడుతుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ లేని స్థితిలో, అనేకమైన వాటిని పోగొట్టుకున్న పరిస్థితిలో ఒకవేళ ఇక్కడికి వచ్చినట్లయితే ప్రభువు అంటున్నాడు కదా, అత్యధికమైన బహుమానములను దేవునికి ఇవ్వాలని దేవుడు ఈ సమయం ఇచ్చాడు. అదే మనం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన యొక్క వాగ్దానములను నమ్మాలి కదా. నమ్ముట నివంతైతే అబ్రహాము నమ్మాడు కనుక అది అతనికి ఆశీర్వాదంగా ఎంచబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సహవాసమును నమ్మగలిగినట్లయితే ఇది నీకు ఆశీర్వాదం.
ఈ ప్రార్థనను నమ్మగలిగినట్లయితే ఇది నీకు దీవెన. అందుకే క్రైస్తవ జీవితంలో నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఏదైనా కార్యాలు చేయాలనుకుంటే చేయగలిగిన వాడు, శక్తి కలిగిన వాడే. కానీ బలహీనుడుగా ఉన్నటువంటి వాడు, దేవుని దగ్గర బహుమానముల కొరకు వచ్చినటువంటి వాడు ఎలా ఉండాలంటే దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసత కలిగిన వాడుకుంటే, విశ్వాసత కలిగి మనం ప్రార్థన చేయగలిగితే, విశ్వాసత కలిగి మనం దేవుని పాదాలను గట్టిగా పట్టుకోగలిగినట్లయితే దేవుడిని పట్ల దేవుడు గొప్ప కార్యాలనే దేవుడు చేస్తాడు. ఈ సంవత్సరము దేవుడు అత్యధికమైన బహుమానములతో దేవుడు అబ్రహామును దీవించిన దేవుడు మనల్ని కూడా దేవుడు దీవించాలి. ఇక ఐదవదిగా మనం చూసినట్లయితే మంచి బహుమానములు. ఏం బహుమానములు ఇవి? ఆదికాండము 30వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఆదికాండము 30వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాం. అప్పుడు లేయా, దేవుడు నాకు మంచి బహుమతిని నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను కనుక హల్లెలూయా. ఎవరి మాట చెప్తున్నారు? లేయా ఉన్న విలువ కలిగిందా? ఆమెను ఎవరైనా ప్రేమించారా? తండ్రి కన్నవాడు కాబట్టి ఎట్టకొట్ట మోసం చేసి ఏదో ఒక విధంగా ఎవరిని ఎరగబెట్టాడు, ఎవరు చూపించాడు? అందమైనటువంటి కుమార్తెను చూపించి ఏమని నమ్మేశాడు. చచ్చినట్టుగా ఏం చేస్తాడు? ముసుగేసేసి తాడు కట్టేశాడు కదా. ఆ రాత్రి అంతా ఆమెతో గడిపేసిన తర్వాత తెల్లారి ముసుగు తీస్తే కదా చచ్చినట్టుగా మళ్ళీ 7 సంవత్సరాలు ఏం చేశాడు? ఈ నిషేధించబడినటువంటి ఆమెకి దేవుడు ఏం చేశాడు? 6 కుమారులను దేవుడిచ్చి ఎన్నిక చేయబడిన వాని ఎదుట ఈమె గనురాలు. హల్లెలూయా. అందుకంటాడు నిషేధించబడిన రాయి మూలకు తెలరాయి. ఎన్నిక లేని వాడికి ఈ లోకములు ఉంటే దేవుడు నిన్నే ఎన్నిక చేయగలిగిన ఘనమైన పాత్రగా. అందుకంటాడు అక్కడ చదువుకున్న వాళ్ళని దేవుడు ఏర్పాటు చేయలేదు, జ్ఞానము కలిగిన వారు దేవుడు ఏర్పాటు చేయలేదు, బలవంతులను దేవుడు ఏర్పాటు చేయలేదు, దేవుడు బలహీనులను దేవుడు ఏర్పాటు చేయలేదు. ఎందుకో తెలుసా? వారిని సిగ్గుపరచాలి. వారిని ఏర్పాటు చేసుకుంటే ఏమంటాడు? వాళ్ళు ఏమంటారు? దేవుడి కార్యం చేశాడు అంటారా? నాకెంత టాలెంట్ ఉందో, నాకెంత జ్ఞానం ఉందో అంటారు. అందుకే అసలు ఏమి లేని ఏర్పాటు చేసుకుంటే దేవుడేనండి వీడిని చదివిచ్చాడు, దేవుడేనండి వీడికి ఇంత ఆస్తి దేవుడిచ్చాడు, దేవుడేనండి ఈయన ముందుకి తీసుకువెళ్తున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వారిని సిగ్గుపరచటానికి నేను లోకములో వెర్రి వారిని నేను ఏర్పాటు. హల్లెలూయా. ఇప్పుడు ఈ లేయా ద్వారా దేవుడు గొప్ప వంశవృక్షాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకంటున్నాడు అక్కడ మంచి బహుమానమును దేవుడు నాకు అనుగ్రహించాడు. నేను ఎందుకు పనికిరాను అనుకుంటే దేవుడు నాకు మంచి బహుమానములు దేవుడు ఇస్తున్నాడు. ఈ స్థలములో నీవెందుకు పనికిరనటువంటి ఎగతాళి చేయబడుతున్నావో, హేళన చేయబడుతున్నావో, సమాజంలో అసలు నీకు బ్రతకటమే వీలు లేదనేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ సమాజము నిన్ను అసహించుకుంటుందో, కానీ దేవుడు మాత్రము నిన్ను మంచి బహుమానములు పొందుకునే కుటుంబముగా దేవుని జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. అది నీకు రావాలి, అది నీకు ఇవ్వాలంటే ఏం చేయాలో తెలుసండి? ఆ మంచి బహుమానములు ఇచ్చే దేవుని దగ్గర నీ స్థితిని పెట్టి ప్రార్థనలు చేయాలి. అదే నీకు ఇది. నీకు మంచి స్థితిని, నీకు మంచి బహుమానములను శాశ్వతమైనవి ఇవ్వటానికి, పొందుకోవటానికి నీకు దేవుడు ఇచ్చిన విలువైన స్థలం ఇది. దీనిని నిర్లక్ష్యము చేయొద్దని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆరోగ్యంగా చూస్తే గొప్ప బహుమానము ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. విడిచిపెట్టకుడి. అది దేవుని యొక్క పిల్లలు ఏం విడిచిపెట్టొద్దు?
ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మనం ఏం చేయాలి? ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఈ ప్రార్థన ధైర్యాన్ని విడిచిపెట్టి ప్రార్థన కాదు, ధైర్యము కలిగి చేయండి. నువ్వు ధైర్యము కలిగి ప్రార్థన చేయండి. ఎవరైనా నువ్వు నమ్మినటువంటి స్నేహితుడి దగ్గరికి నేను ఈరోజు భోజనానికి నేను బియ్యానికి వెళుతున్నాను అనుకున్నప్పుడు ఆ వ్యక్తి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వేం చేస్తావు తెలుసండి? పొయ్యి మీద ఎసరు పెట్టుకుని వెళ్ళిపోతావు. ఎందుకనంటే అక్కడికి వెళితే ఎన్నడు నన్ను కాదనడు. ధైర్యం. నీకు ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి ప్రేమికుడు, ఒక మంచి సహాయకుడు, నువ్వు ఎప్పుడు తట్టినా ఆయన తెరవటానికి, నువ్వు ఎప్పుడు ప్రార్థించినా నీ మొర వినటానికి, నిన్ను పలకరించటానికి, నిన్ను ఆదుకోవటానికి గగనము చీల్చుకుని దిగి వచ్చే గొప్ప దేవుడు. హల్లెలూయా. గగనము చీల్చుకుని దిగి వచ్చే మంచి దేవుడు ఈయన. అందుకే ధైర్యంగా ఉండండి. ఆయన గొప్ప బహుమానములు దేవుడు తన పిల్లలకి ఇస్తాడు. అందుకే ఆ గొప్ప బహుమానములు సంపాదించుకోవటానికి ఇక్కడ దేవుడికి ఒక వేదికగా ఇక్కడ దేవునికి స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఇక్కడ నువ్వేదో ఒకరు గాలికి ప్రయాసపడినట్లుగా, ఒకరు ఎందుకు ప్రయాసపడినట్లుగా నువ్వు ప్రయాసపడలేదు. ఇక్కడ బహుమానములు ఉన్నాయి. హల్లెలూయా. అక్కడే 11వ అధ్యాయంలో 26వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో చివరిగా ప్రతిఫలముగా కలబోవు బహుమానము చదవండి. విశ్వాసమును బట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 11వ అధ్యాయంలో 26వ వచనంలో ఇక్కడ మోషేను గురించి చెప్పబడుతుంది. ఎవరి గురించి చెప్పబడుతుంది? మోషేను గురించి. ఆయన ఏం చేశాడు? ప్రతిఫలముగా కలగబో బహుమానమును కొరకు ఆయన ఏం చేశాడు? అది ఇక్కడ చూడాల్సింది. నీకు కలగబోయే బహుమానం ఏదైతే దానిని చూసి ఇక్కడ ప్రార్థన చేయండి. ఈ పాఠం చూడవాకండి, నాయక చూడవాకండి. మీరు ఎవరు చూడాలి? అది ఇక్కడ నువ్వు ఎవరి కొరకు ఉపవాసం ఉంటున్నావు? ఎవరు నామములు ప్రార్థన చేస్తున్నావు? ఎవరు నీకు బహుమానములు ఇస్తాడు? అంతే. నీవు దానిని దృష్టిస్తూ, దానిని చూస్తూ మనం ఏం చేయాలి? ప్రతిఫలముల కొరకు ఇక్కడ మనము ఆ పోరాటం చేయగలిగితే, ప్రార్థించగలిగితే దేవుడు గొప్ప బహుమానములను ఇస్తాడు. అంటాడు దేవుడు ప్రతిఫలముగా కలగబో బహుమానములు చూస్తూ ఆయన త్యాగము చేశాడు. ఆ పొందబో ప్రతిఫలమును ఆయన చూస్తున్నాడు, ముందే చూస్తున్నాడు. అందుకే తన కంటి ముందు ఈ బహుమానములు వారసత్వంగా వచ్చేటువంటి సింహాసనమును, అనేకమైన పేరు ప్రఖ్యాతులను ఆయన త్యాగము చేశాడు. ఇది కాదు నాకు, దేవుడు దీనికంటే శ్రేష్టమనేది దేవుడు నాకు సిద్ధం చేశాడు. ఇక్కడ ఆ దివ్య దృష్టితో ఇక్కడ మనం ఉండి ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప ఆశీర్వాదములే దేవుడిస్తాడు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పబడినటువంటి ప్రతి మాటలు నా పిల్లలకు, కుటుంబానికి ఇది ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయములను దయచేయండి. ఈ దీన కుటుంబాలు, ఈ బిడ్డలు నాయన దేవుని సముఖములో మంచిగా ఉన్నట్లు సహాయములను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. వారిని, వారి పిల్లలను, వారి కుటుంబాల కొరకు నాయన ఎన్నో బహుమానముల కొరకు, ఎన్నో కొదువులు కొరతలతో ఉండి, వేదనతో ఉండి, బాధలతో ఉండి, కన్నీటితో ఉండి, ఇరుకులతో ఉండి ఇక్కడికి వచ్చారయ్యా. ప్రార్థన అనేటువంటి యుద్ధం చేస్తున్నారు. దీనిలో ప్రభు వారు విజయాలు సాధించాలి. కలగబోవు దాని కొరకు ప్రతిఫలముగా ఆ బహుమానములనైనా ఆయన పొందుకోవటానికి దేవుడిచ్చేదాన్ని చూస్తున్నాడు. విడిచిపెట్టే దానిని చూడలేదు, దేవుడిచ్చేదాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ఈ ప్రార్థన ద్వారా దేవుడు నీకు గొప్ప బహుమానములు ఇవ్వబోతున్నాడు. దాన్ని చూద్దాం. అలాంటినైనా
దివ్యమైన దృష్టితో, దేవుని మీద మనసుతో, దేవుని మీద ఆలోచనతో నాయన ఇక్కడ ప్రతి ఒక్కరూ విరిగి నలిగిన మనసు కలిగిన వారై పశ్చాత్తాపము కలిగి దేవుని బిడ్డలుగా ప్రభువా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయటానికి, ఆ విధంగా నడుచుకోవటానికి, ఆ విధంగా ప్రతి ఒక్కరూ నాయన బ్రతకటానికి సహాయములను దయచేయమని, మా విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూస్తూ మా ముందు ఎన్ని ఆటంకములు, అభ్యంతరములు, ఎన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా నాయన మేము వెనుదిరగకుండా ధైర్యముగా నాయన దేవుని చిత్తాన్ని ప్రభా నెరవేర్చేవారుగా నీ పిల్లలకు నాయన మంచి మార్గాన్ని, మంచి ప్రార్థనను, మంచి వాక్యాన్ని, మంచి స్థితిని నాయన నా బిడ్డలు చూపించటానికి, వెనుదేయకుండా ముందుకు సాగటానికి నీవే మాకు బలమును, శక్తిని, గురిని మాకు ముందు నడిపించమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్య కాపుదల భద్రత సదా తోడై ఉన్ననుగాక. ఆమేన్.